కమ్మిన్స్ అన్న పొద్దటి నుండి 200 సార్లు ఫోన్ చేసిన ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఫోన్ లిఫ్టే ఎత్తలేవు. చూసి ఇట్లా కాదని నేనే ఇంటి దాకా వచ్చిన. ఈ సైలెన్సర్ ఫోను 24 గంటలు సైలెంట్లనే ఉంటది. ఆ చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయినావు? నువ్వేందో నీ సైలెన్స్ ఏందో అస్సలే అర్థమైతలేదు. నీ సైలెన్స్ తోటి రాను మా పానాల మీదకి వచ్చేటట్టున్నది. ఏ గట్లేముండత్తి తమ్ముడు, నాకు గాయంత తెలియదా? అయితే వాయగాని ఇల్లంతేమో మాడిపోయిన వాసన వస్తుందేంది? ఈ మధ్యలో బయటి ఫుడ్ పడతలేదు. ఇంట్లోనే వండుకొని తిందామని కుక్కర్లో పప్పు వేసిన. ఎయ్యంగా మంచిగానే వేసినా గాని బంద్ చేసుడే మర్చిపోయినా. దెబ్బకు మాడిపోయింది. అదేందన్నా కుక్కర్లో ఎత్తే ఉడకంగానే విజిల్ వస్తుంది కదా, ఆ టైంలో ఇంట్లో లేవా? కుక్కర్కు విజిల్ ఎక్కడిది తమ్ముడు? సైలెంట్గా ఇంట్లో సౌండ్లు చేస్తుందని కొనంగానే పీకి పడేసిన. ఇట్లున్నావేందన్నా నువ్వు? సరే అయితే వాయగాని నిన్న మ్యాచ్ చూసినావా? ఆర్ఆర్ను ఒంటి చేత్తోటి విసికినా. ఎందుకు చూడలేదు తమ్ముడు? ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసినావు. వెరీ గుడ్ తర్వాత గాని ఆర్ఆర్ని విసుకుతే టీం మొత్తానికి హైదరాబాద్ బిర్యానీ పొట్లాలు ఇస్తా అన్నావు. అప్పుడే మర్చిపోయినావా? కమ్మిన్స్ అంటే ఏమనుకుంటున్నావ్యా నువ్వు? అసలు నేను ఇచ్చిన పైసలు మర్చిపోతానేమో గాని ఇచ్చిన మాట మర్చిపోను. ఆల్రెడీ బిర్యానీ పొట్లాలు ప్యాక్ చేపిచ్చి ఫిలిప్స్ కి ఇచ్చిన. 2 నిమిషాలు ఆగు, ఇప్పుడే పట్టుకరమ్మంట. కమ్మిన్స్ అన్న చెప్పే గిట్లా ఫోన్ చేసినావు? పంజాబోళ్ళ కోసం పొద్దుగాల బిర్యానీ పొట్లాలు ప్యాక్ చేయించినాం చూడు, వాటి కోసం శ్యామ్ కరణ్ వచ్చిండు. 2 నిమిషాలలో పట్టుకరా. ఎక్కడి బిర్యానీ పొట్లాలు ఎప్పుడు ప్యాక్ చేయించినాం, ఏడికి పట్టుకరావాలి? ఫిలిప్స్ అంత పొడిచే పనులు ఏమున్నాయివా నీకు? సరేతి శ్యామ్ కరణ్నే నీ దగ్గరికి పంపిస్తాన్నా. ఆ బిర్యానీ పొట్లాలు ఇచ్చి పంపి. ఏం మాట్లాడుతున్నావన్నా అసలు నువ్వు? నీకన్నా అర్థమైతుందా? అసలు బిర్యానీ పొట్లాలేంది, శ్యామ్ కరణ్ అత్తే ఇచ్చుడేంది? అప్పటికి నేను అనుకుంటూనే ఉన్నా ఇసొంటి తీట పనేదో చేస్తావని. అయినా నిన్ను నమ్మి ఒక పని అప్ప చెప్పినా చూడు, నాది బుద్ధి తక్కువ. సరేతి ఇంకేమున్నది, ఫోన్ కడియేయిగా. సారీవే కరణు, మీకోసమని కట్టించిన బిర్యానీ పొట్లాలు తీసుకురమ్మంటే ప్లేయింగ్ 11లో నువ్వు ఛాన్సే ఇస్తలేవు. నువ్వు చెప్పిన పని నేనెందుకు చేస్తా అని బిర్యానీ పొట్లాలన్నీ ఒక్కోడే తిన్నాడట. జోకులు చేస్తున్నావా అన్న? ఒక్కోడే గన్ని పొట్లాలు ఎట్లా తింటాడు? నాకెందుకో తేడా కొడుతుంది. ఒక్కోడు గన్ని పొట్లాలు తింటాడా? తినాడు గాని అక్కడ ఉన్న పొట్లాలల్లా ఏ పొట్లంలో బిర్యానీ టేస్ట్ ఉన్నదో తెలియక అల్లింత తిన్నాడట. సరే అయిందేదో అయిపోయింది కానీ మే 19 తారీఖు మాతోటి మీకు మ్యాచ్ ఉన్నది కదా, అది మీరు ఓడిపోగానే డైరెక్ట్ గ్రౌండ్లకే తెప్పిస్తా, ఓకేనా? ఏమో అన్నా, ఇక నీ మాటలు నమ్మబుద్ధి అయితలేదు. నేను ఇచ్చిన పైసలు మర్చిపోతానేమో కానీ ఇచ్చిన మాట మర్చిపోను. అది కమ్మిన్స్ అంటే. సరేతి ఏం చేస్తాం ఇక? ఆ 19 తారీఖు అన్నా మర్చిపోకుండా పెట్టి నేను పోయత్తిగా. A few minutes later. హెడ్డు అభిషేక్ మీరేం చేస్తారో నాకు తెలియదు. టేబుల్ సెకండ్ ప్లేస్ లా ఓనికి మంచి ఛాన్స్ వచ్చింది. చక్కగా తీసుకపోయి మిమ్మల్ని జీటీ బౌలర్ల మీద ఇచ్చి పెడతా. మొత్తం వీర విహారం చేయాలి. కమ్మిన్స్ అన్న నా గురించి తెలుసు కదా, నేను కొట్టే కొట్టుడుకు వాళ్ళకి అవ్వయ్య గుర్తుకు రావాలి. ఎవరనుకుంటున్నావు? షేక్ ఆడిస్తాడు. నా గురించి నేను ఎక్కువ చెప్పుకోదలుచుకోలే, ఒక్కటే మాటలే చెప్తా. ఈ మ్యాచ్లో జీటీని గోటీలు ఆడుకుంటా. 2 పాయింట్లే కాదు, రన్ రేట్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మీ ఓపెనర్లు ఏమన్నా అంటే 4లు 6లే లేపుతారు. గట్లయితే రన్ రేట్ ఏడా పెరుగుతుంది? రన్ రేట్ పెరగనంటే రన్నులు తీయాలి, 4 6లు లేపుడు కాదు. అబ్బా ఎంత టాలెంట్ ఉన్నదివే నీకాడా. నీ అసొంటి టాలెంట్ ఉన్నోడు మా టీంలో ఒక్కోడున్నా మంచిగుండు. ఈ పాటికి అస్సాం ట్రైన్ ఎక్కుదాం. కమ్మిన్స్ అన్న నీకు ఫస్ట్ ఓవర్లో ఎన్ని 6లు కావన్నో కోరుకో. కమ్మిన్స్ బ్రో నీకు పవర్ ప్లేలో ఎన్ని 6లు కావన్నో కోరుకో. ఈరోజు 250 విసుకపోతే నా పేరు అభిషేకే కాదు. రాను రాజు గుర్రం గాడిదయిందట. ఇంకా 250 రన్నులే ఏంది, ఇప్పటికే 287 రన్నులు కొట్టినాం. టార్గెట్ పెంచాలే గాని తగ్గద్దు. ఓ 300 కొడదాంతి. ఏంది 300 రన్నులు కొడతారా? జీటీ అంటే గల్లీ టీం అనుకుంటారా? మిమ్మల్ని ఆల్రెడీ మేము బిసికినాం, అది మర్చిపోకుర్రి.
గిల్లు ఎంఐ వాళ్ళు మాకు 2 పాయింట్లు ఇస్తే మళ్ళా వాళ్ళకి ఇచ్చినాం. సిఎస్కే వాళ్ళు 2 పాయింట్లు ఇస్తే మళ్ళా వాళ్ళకి ఇచ్చినాం. ఆర్సీబీ వాళ్ళు 2 పాయింట్లు ఇస్తే మళ్ళా వాళ్ళకు 2 పాయింట్లు ఇచ్చినాం. మీరు మనుషులే అయితే మీరు అన్నమే తింటే మీకు కొంచెమన్నా మానవత్వం ఉంటే చక్కగా మా 2 పాయింట్లు మాకు ఇయ్యాలే. కమ్మిన్స్ క్లాస్ అన్ను ఒక రూమ్ లేసి తాళమేయిర్రివే అంటే ఇనరు. ఇప్పుడు చూడు ఎంత పని చేసిండో. ఎప్పుడు చూడు ఈయనతోటి ఒక తలకాయ నొప్పి అవుతుంది. మళ్ళేం చేసేలుగా పెట్టిండు. ఏం చేస్తాడు, మళ్ళీ కొన్ని లేపేసిండు. మళ్ళెవన్నీ లేపేసినవే క్లాసెను. ఇంకెవన్నీ పాయింట్ల టేబుల్లో పాయింట్లు ఎత్తాడు చూడు, వాడిని లేపేసిన. పాయింట్ల టేబుల్లో పాయింట్లు వేసేటోన్ని లేపేసినవా? వాడు ఏమన్నాడని లేపేసినావు? పాయింట్ల టేబుల్లో కోల్కతాకు రాజస్థాన్కు పక్క పొంటి క్యూ అని పెట్టిండు. మనకు కూడా క్యూ అని పెట్టుమంటే ఈరోజు మ్యాచ్ అయితే గెలువుర్రి, గెలిస్తే పెడతా లేకుంటే లేదన్నాడు. అంటే మనం మ్యాచ్ గెలుతామని గాయంత నమ్మకం లేదా? అందుకే లేపేసి ఎస్ఆర్హెచ్ పక్క పొంటి నేనే క్యూ అని పెట్టినా. ఏమైందివే విజయ్ శంకర్, ఎందుకు ఏడుతున్నావు? అరే ఎందుకు ఏడుతున్నావో చెప్పు కదా. ప్లేయింగ్ 11లో ఛాన్స్ కావన్నా? అది కాదు మరి బ్యాటింగ్ వస్తలేదనా? సరే అయితే సాయి సుదర్శన్ వీకేసి నువ్వు నేను ఓపెనింగ్ చేద్దాం, ఓకేనా? అది కూడా కాదు, అది కాదు ఇది కాదు, మరి ఇంకేం కావాలనో చెప్పు. ఆల్రెడీ మన జేటీ టీం అస్సాం ట్రైన్ ఎక్కింది కదా, ఈ ఒక్క మ్యాచ్లన్నా నాకు కెప్టెన్సీ ఇయ్యరాదు? ఏంది కెప్టెన్సీ కావన్నా? కెప్టెన్సీ చేసుడంటే వట్టి కథే అనుకుంటానవా? నీకింకా అంత ఎక్స్పీరియన్స్ రాలే బచ్చగాని నువ్వు. ఎవల్వే బచ్చగాళ్ళు? నేను బ్యాట్ పట్టిన టైంలో నువ్వు బ్యాట్ను చూడకూడా చూడలే. ఏదో నీ అదృష్టం మంచిగా ఉండి అన్ఎక్స్పెక్టెడ్గా కెప్టెన్ అయినావు కానీ నా అంత క్రికెట్ వస్తుందా నీకు? గిల్లు జీటీ వాళ్ళను కొంచెం కూడా డిస్ప్లేన్లో పెట్టలేదువే నువ్వు. కెప్టెన్ అనే రెస్పెక్ట్ కూడా ఇత్తలేరు. మాదల్లా చూడు, నాకెదురు మాట్లాడనంటే ఒక్కొక్కరికి లాగులు తడతాయి. ఎక్స్క్యూజ్ మీ కమ్మిన్స్ అన్న, ఎండకు గొంతు ఎండిపోతుంది, నువ్వు పర్మిషన్ ఇస్తే ఒక గ్లాస్ వాటర్ తాగుతా. ఓకే తమ్ముడు, పర్మిషన్ గ్రాంటెడ్. చూసినవావే ఆ గిల్లు, అట్లుంటది కమ్మిన్స్ అంటే. సరే అందరికీ ఆ అదృష్టం ఉంటుందా గాని టీంలో ఏమన్నా చేంజెస్ చేస్తానవా? ఇక టీంలో చేంజెస్ అంటే ఒక ఫిలిప్సే ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్లన్నా ఆయన ప్లేయింగ్ 11లకు తీసుకోవాలి. బిర్యానీలు తిని కందగడ్డ ఉబ్బినట్టు ఉబ్బిండు. ఇక ఏమన్నా గాని డైరెక్ట్ గా తీసుకొచ్చి మీ బౌలర్ల మీద ఇచ్చి పెడతా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నాకు ప్లేయింగ్ 11లో అవకాశం ఇస్తా అన్నందుకు. ఇప్పుడు చూడు, బ్యాటింగ్ లా దున్నుతా, బౌలింగ్ లా దున్నుతా, ఫీల్డింగ్ లా దున్నుతా. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మ్యాచ్ లో ఫిలిప్స్ పలిగలిగినట్టు ఎలుగుతా. కమ్మిన్స్ అన్న, నాకు కూడా ప్లేయింగ్ 11లో ఒక ఛాన్స్ ఇయ్యరాదు? ఖాళీ ఏడున్నాయి తమ్ముడు ఇయ్యనీకి, నువ్వే చెప్పు. గా అభిషేక్ను తీసేసి నన్ను ఓపెనింగ్ లో పంపిస్తే ఏమైతుంది? ఏంది అభిషేక్ను తీసేసి నిన్ను ఓపెనింగ్ లో పంపియాలనా? తమ్ముడు చూస్తున్నావు కదా బ్యాటింగ్ లో ఎట్లా షేక్ చేస్తాడో. ఆయన బ్యాటింగ్ తోటి షేక్ చేస్తాడు, నేను నా బాడీ తోటి షేక్ చేస్తా, గంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఆగుర్రి వీడియో లాస్ట్ దాకా చూసిర్రంటే మీకు నచ్చే ఉంటది. వీడియో మొత్తం చూసినాక కూడా లైక్ సబ్స్క్రైబ్ చేయలేదని నాకు తెలిసిందనుకో, మీ మీద చేతబడి చేస్తా, తట్టుకోలేరు.